జై శ్రీరామ్ అరహమాదేవ్. హాయ్ ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుంచి ఒక వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఈరోజు కుదిరింది. ఈరోజు మనం మాట్లాడుకున్నది మహాకుంభమేళలో యోగి సర్కార్ చేసిన ఏర్పాట్ల గురించి. అందులో ముఖ్యమైనది ట్రైన్ ఫెసిలిటీ గురించి. చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ట్రైన్స్ గ్లాసెస్ పలగొట్టడము, డోర్స్ పలగొట్టడము, వాటర్ చల్లడము, ఇవన్నీ ఇట్లాంటి సంఘటనలు. కానీ అక్కడ నిజానికి పోలీసు వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు చెప్పిన మొదటి నుంచి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మేము వెళ్తున్నామని చెప్పారు. ఇవన్నీ పక్క రాష్ట్రంలో బీహార్, అస్సాం అక్కడ జరిగిన సంఘటనలను అన్నీ తీసుకొని వచ్చి ఈ ప్రయాగరాజ్ మహాకుంభమేళకు జత కట్టేసి చేసేసారు. దీనివల్ల చాలామంది భయపడడం అట్లాంటివి జరిగాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మహాకుంభమేళలో ప్రయాగరాజ్ ఒకే స్టేషన్, చౌకీ స్టేషన్ దగ్గరికి 2 బ్లాక్స్ చేశారు. ఒకటి కన్ఫర్మేషన్, ఒకటి జనరల్. కన్ఫర్మేషన్ అంటే ఎవరైతే టికెట్ కన్ఫర్మేషన్ ఉన్నదో వాళ్ళని మాత్రం చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. లేని వారికి పక్క బ్లాక్లో పంపించి అక్కడ జనరల్ టికెట్ తీసుకొని అక్కడ నుంచి వేరే స్టేజ్ తీసుకెళ్ళి అక్కడ ఉంచేసి ట్రైన్ వచ్చి ఒక 5 నిమిషాల ముందు టికెట్ నంబర్ చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లోపలికి అలౌట్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళేంత వరకు అందరు మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసి ఎక్కినాక తర్వాతనే ట్రైన్ని మూవ్ చేస్తున్నారు. ఇంత మంచి అనౌన్స్మెంట్ చేసినప్పుడే ఇవ్వాలి. అందరికీ అది అర్థమవ్వాలి కదా. మీరే ట్రైన్కి వెళ్తున్నారు. మరి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రోడ్ ట్రాన్స్పోర్ట్ గురించి. ఎందుకంటే ఒక ఏరియా నుంచి మరొక ఏరియాకి వెళ్ళాలంటే ఒక వెహికల్ టోటల్గా బ్లాక్ అయిపోతుంది ఇప్పుడున్న ట్రాఫిక్కి, హెవీ క్రౌడ్ వల్ల. దానివల్ల మంచి ఐడియా చేశాడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియాని 4-5 బ్లాకుల్లో డివైడ్ చేసి లోకల్ పీపుల్ అక్కడి నుంచి అక్కడి వరకే నెక్స్ట్ బ్లాక్ ఎంటర్ కాకుండా చూశాడు. దానివల్ల లోకల్ పీపుల్కి జీవన ఉపాధి కలిగించేలా చేశాడు. దానివల్ల మనకు కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, కానీ తొందరగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు. జై శ్రీరామ్, హర మహాదేవ్.